సో 2020లో ఈసెట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంట్రా అంటే ఈ సర్క్యూట్లో సికి డీకి మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో అది 5 వోల్ట్స్ అయ్యి ఉంటే కనుక టోటల్ వోల్టేజ్ అనేది ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఈసెట్ క్వశ్చన్. సో టోటల్ వోల్టేజ్ కావాలి. కాకపోతే సికి డీకి మధ్య వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అని అంటే 5 వోల్ట్స్ ఇచ్చాడు. సో అటువంటిప్పుడు ఎంత? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ డ్రాప్కి ఫార్ములా ఏంట్రా అంటే I/R. సో సికి డీకి మధ్య ఎంత ఇచ్చాడు అని అంటే 5 వోల్ట్స్ ఇచ్చాడు. అంటే 1కి 5 వోల్ట్స్ ఉన్నప్పుడు ఇందులోనూ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సేమ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయింది. 1కి 5 అయినప్పుడు ఆటోమేటికల్లీ 2కి ఎంత అవుతుంది అని అంటే 10 వోల్ట్స్ అవుతుంది. అంటే ఆ రెండింటి అక్రాస్ గాను ఎంత వోల్టేజ్ ఉంది అని అంటే 15 వోల్ట్స్ ఉంది. అంటే కాన్సెప్ట్ ఇక్కడ 15 వోల్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 15 వోల్ట్సే ఉంటుంది. అయితే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. 3 ప్యారలల్లో ఉంటే ఆన్సర్ ఏమవుతుందో నేను పార్ట్ 1లో చెప్పాను, ఒకసారి చూడండి. 1.5 అంటే 1.5 వోల్ట్స్కి 1.5 ఓమ్స్కి 15 వోల్ట్స్ ఉంది. అటువంటప్పుడు ఇక్కడ 2 ఉంది. సో 2కి ఎంత ఉంటుంది అని అంటే 20 ఉంటుంది. సో ఈ 2 అక్రాస్గా 20 ఉంది, ఇక్కడేమో 15 ఉంది. మొత్తం వచ్చేటప్పటికి 35 వోల్ట్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్.